అది చూడండి. వాట్ డస్ ఏ లైన్ స్పెక్ట్రమ్ టెల్ us అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆటమ్? ఏ లైన్ స్పెక్ట్రమ్ ఏ దాని గురించి మనకు తెలియజేస్తుంది? ఇది ఒక ఆటం అనుకోండి. ఏం ఆటము? వాట్ డస్ ఏ లైన్ స్పెక్ట్రమ్ టెల్ us అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ ఆటమ్? ఒక ఆటం గురించి ఈ లైన్ ఇక్కడ చూడండి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ సంబంధించి కొన్ని లైన్స్ ఇచ్చాడు. ఆ లైన్స్ చూసి అది ఏ ఎలిమెంట్ మనం డిసైడ్ చేయొచ్చు. మనిషికి ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ యూనిక్ గా ఉంటాయో, ఒకరికున్న ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఈ లైన్ స్పెక్ట్రమ్ చూసి అది ఏది హైడ్రోజనా, లేకపోతే ఐరన్, లేకపోతే ఫెర్రసా, లేకపోతే క్లోరిన్ అనేది మనం ఏదాన్ని చూసి చెప్పొచ్చు? లైన్ స్పెక్ట్రమ్. ఈ లైన్ స్పెక్ట్రమ్ వల్ల బోర్ ఫేమస్ అయ్యాడు. నెక్స్ట్ చదువు. నీల్స్ బోర్ నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్ Niels Bohr proposed that electrons is an atom occupies stationary orbits of this energy that liberates from the nucleus. Okay. Niels Bohr proposed that electrons in an atom. మిడిల్ లో ఏముంటుంది? న్యూక్లియస్. This is nucleus. Nucleus చుట్టూ ఎన్ని ఉంటాయి? Niels Bohr proposed that electrons in an atom. What is this? Atom. For example, మనం దీన్ని హైడ్రోజన్ అనుకుందాం. ఏం ఆటం ఇది? Electrons in an atom occupy stationary orbits. ఇక్కడ స్టేషనరీ అనేది అండర్లైన్ చేసుకోండి. ఆ వర్డ్ లేకపోతే ఆ క్వశ్చన్ మీనింగ్ ఉండదు. ఏ మాట్లాడద్దురా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్బిట్ అన్నాను. ఆల్రెడీ ఆర్బిట్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ హౌస్, కార్. ఏంటిది? ఇక్కడగా సారీ, దిస్ ఈజ్ one city, this is one village, this is also another village. ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్ పోవడానికి ఓన్లీ వన్ వే, ఒక్క రోడ్డు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ వెయిట్ చేస్తే బస్ కోసం కానీ, కార్ కోసం కానీ, ఆటో కోసం కానీ వెయిట్ చేస్తే ఓన్లీ వన్ వే ద్వారా మాత్రమే వెళ్ళాలి, ఇంకా వేరే ఏ దారి కూడా లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చెప్పాను. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఏంటి? ఎలక్ట్రాన్. ఏంటిది? ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఒక ఆర్బిట్ లో తిరుగుతుంది. అంటే ఓన్లీ వన్ వేనే చూడండి, ఒక దారే ఉంది. ఈ కారు కానీ, బస్సు కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికే రావాలి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలన్నా, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళాలన్నా ఓన్లీ ఒక రోడ్డు ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఏంటుంది? ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒకే పాత్, సేమ్ ఆర్బిట్. సేమ్ ఆర్బిట్ అన్నా షెల్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఆర్బిట్ అన్నా షెల్ అన్నా బోత్ వాటి మీనింగ్ ఒకటే అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ఇన్ an atom. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఎలక్ట్రాన్ ఇన్ an atom ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ అంటే ఒక ఫిక్స్డ్, ఇక్కడ మాత్రమే. ఇప్పుడు మనం దానికి ఎనర్జీ ఇవ్వలే. ఎనర్జీ తాంత్రిక తాను కోల్పోదు, నెయిదర్ లాస్ ఎనర్జీ. దీని యొక్క ఇంతకు ముందు ఫస్ట్ జేజే థామ్సన్ ఏం కనిపెట్టాడు? తర్వాత అతని యొక్క ఒక మోడల్, ఆటం సంబంధించి ఒక మోడల్ ఉంది. ఏంటది? అది దాంట్లో ఉండి ఫెయిల్యూర్ అయింది, సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్. ఆఫ్టర్ దట్
రుదర్ఫర్డ్. అతనే మోడల్ ఆయన ఏం కనిపెట్టాడు? జేమ్స్ థామ్సన్. జేజే థామ్సన్ యొక్క శిష్యుడు ఎవరు? చోటే వాళ్ళు రీసెర్చ్ చేసేటప్పుడు ఆయన దగ్గర పని చేసేవాడు కాబట్టి ఆయన దగ్గర ఆయన స్టూడెంట్ అన్నమాట. ఇక్కడ కూడా ఇతను ఎలక్ట్రాన్స్ రుదర్ఫర్డ్ కనుక్కున్నాడు కానీ ఆయనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందండి. ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ అకార్డింగ్ టు క్లాసికల్ ఫిజిక్స్ ఏదైనా ఏ చార్జ్డ్ పార్టికల్ అయినా కూడా ఇలా తిరుగుతూ మనమే అనుకోండి ఎనర్జీ, మనం ఏదైనా తిన్నప్పుడు ఎనర్జీ ఉంటుంది. ఒక 100 కిలోమీటర్లు నడిస్తే ఏమవుతుంది? లాస్ అయిపోతుంది. లాస్ట్ కూర్చోడం రెస్ట్ తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే. ఆ పార్టికల్ తిరుగుతూ ఎక్కడ పడిపోతుంది? లాస్ట్ కి న్యూక్లియస్ లో పడిపోతుంది. కానీ అది రాంగ్ అని ఎవరు చెప్పారు? నీల్స్ బోర్. ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లైన్ లేకపోతే ఆ మీనింగ్ ఏ మారిపోతుంది. స్టేషనరీ ఆర్బిట్స్ ఆ ఫిక్స్డ్ అని అండర్లైన్ చేసుకోండి. ఫిక్స్డ్ ఎనర్జీ. ఎలాంటి ఎనర్జీ? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ కి ఎనర్జీ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ, జస్ట్ అంచనా. దీని యొక్క ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత? 3. సెకండ్ ఆర్బిట్. ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. దీన్ని ఏమనుకుందాం? 5. దీని చుట్టూ ఇంకొక ఏంటి? ఆర్బిట్. దీనికి 7 ఇంకొక ఆర్బిట్. ఆర్బిట్ ఇంకొక పేరు షెల్. దీనికి 9 ఎలక్ట్రాన్ పడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకోసారి చూసుకోండి. నీల్స్ బోర్ ప్రపోజ్డ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి. దీని యొక్క ఎనర్జీ ఎంత? 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ మనకి ఫిక్స్డ్ ఎనర్జీ అన్నాడు. ఏమన్నాడు? ఫిక్స్డ్ ఎనర్జీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వర్డ్ లేకపోతే ఆ క్వశ్చన్ అర్థమే రాదు. ఫిక్స్డ్ ఎనర్జీ ఎందుకన్నాడంటే ఇక్కడ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్నాడు. 3.1 3.2 అలా ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడి ఎగ్ పెట్టింది అనుకోండి, 1 2 అలా పెడుతుంది. అర్థం పెడుతుందా? అర్థం పెడుతుందా? పోనీ అంగడికి వెళ్ళి మనము అర్థం కోడిగుడ్డి అని చాలంటారా? ఇస్తా అడిగేకి అవుతుందా? ఇక్కడ కూడా అంతే. ఫిక్స్డ్ ఎనర్జీ ఒక ఫిక్స్డ్ ఉందండి. ఎంత ఇది? 3 ఇక్కడ 5 అర్థమైందా? ఎప్పుడు కూడా 3.1 3.2 3.5 అలా ఉండదు. ఏ విధంగా అయితే ఎగ్ ఒక కోడి ఎగ్ పెట్టినప్పుడు అర్థం కోడిగుడ్డు 3.5 కోడిగుడ్డు ఉంటుందా? ఇక్కడ కూడా అంతే. ఫిక్స్డ్ ఎనర్జీ అట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఇదేంటిది? డిఫరెంట్ డిస్టెన్సెస్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రాన్ ఇంత డిస్టెన్స్ లో ఉంది, ఇది ఇంకొంచెం దూరం, ఇది అంటే డిఫరెంట్ డిస్టెన్సెస్ లో ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ ఆర్బిట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు అది అర్థమైందా? పాయింట్. నెక్స్ట్ పాయింట్ చదువు. Electric jumps from a lower energy state, ground state, to higher energy state, exact state, to it. When an electron jumps from a lower energy state to higher energy state. ఇక్కడ లోయర్ ఎనర్జీ స్టేట్ అంటే గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ అంటే నేల కదా. ఇప్పుడు నేనున్న గ్రౌండ్ స్టేట్, నాకు 1 కోటి రూపాయలు ప్రైజ్ వచ్చిందని ఫోన్ వచ్చింది అనుకో, మీకు 1 కోటి రూపాయలు లాటరీ. నేను ఎక్సైట్ అయిపోతా. అప్పుడు అందరికీ కూడా ఊరం తిరుగుతా, గాలి తిరుగుడు, ఎగురుకుంటా పోతా. నాకు 1 కోటి రూపాయలు వచ్చింది, కారు తీసుకొచ్చేపోతాను, కారు తీసుకొని పోతాను, ఇన్నోవా కార్. నాకు ఒక ఎక్సైట్మెంట్ అండి. మామూలుగా గ్రౌండ్ స్టేట్. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత 50 లక్షలు దానికి దాన్ని ఏమంటారు, ట్యాక్స్ కట్టాలంటే 50 లక్షలు యాడ్ నుంచి వచ్చేది. మళ్ళా
ఎవరు అప్పిలేదు, మళ్ళీ ఏమైపోతా గ్రౌండ్ స్టేట్కి వచ్చి పడతా. పోనీ నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నాయి. మామూలుగా ఇలా వెళ్తున్నాను, దారిలో వెళ్తుంటే ఆ సొంత తిరిగేటప్పటికి 2,000 రూపాయల నోట్ 2 దొరికినాయి, 4,000 అయింది. చాలా ఎక్సైట్మెంట్ అయిపోయినా. మామూలుగా గ్రౌండ్ స్టేట్ తోటి అవన్నీ అక్కడి నుంచి దూరం తీసి రేపు బాబు నాది రాది అని ఇప్పించుకున్నా అండి. మళ్ళా నా ప్లేస్ నేను వచ్చిన. ఇక్కడ చూడండి, when an electron jumps from a lower energy state, lower energy state ఏమంటారు ఇక్కడ? గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లవానికి బాగా ఒక 50 రూపీస్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, బాగా ఊరంగా తిరుగుతాడు. ఈరోజు అంతా మొత్తం ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతాడు. ఎక్కడ తిరిగినా లాస్ట్ ఇంటికి రావాలి కదా, యాడ్ ఎంజాయ్ చేసినా లాస్ట్ కలిసిపోయి మళ్ళీ ఇంటికి రావాలి. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ అంటే అది. when an electron jumps from, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, దాని ఎనర్జీ ఎంత? when an electron jumps from a lower energy state to higher energy state, ఇది లోయర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హైయర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ కావాలంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవైలబుల్ కావాలి? దీనికి బయట నుంచి ఒక 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? అది ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుంది. ఒకవేళ ఒకటే ఇచ్చామనుకోండి, తీసుకుంటుందా? ఫిక్స్డ్ గా ఇస్తేనే తీసుకుంటుంది. మనం ఎక్కడైనా షోరూమ్కి వెళ్ళి, మా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 500 రూపాయలు అంటే 350 ఇస్తారంటే ఒప్పుకోరు. ఫిక్స్డ్ రేట్, లేకపోతే కావాలంటే తీసుకో, లేకపోతే వద్దు వెళ్ళిపో అంటారు. ఇక్కడ కూడా అంతే, ఫిక్స్డ్ గా ఇస్తేనే తీసుకుంటారు. ఏంటి? ఎనర్జీ. ఇక్కడ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్, నీకు మోటి ఇస్తారంటే ఆడిపోతుంది, తీసుకోదండి. ఫిక్స్డ్ గా ఇస్తేనే తీసుకుంటారు. 2 ఇస్తే ఎక్కడికి పోతుంది? ఇప్పుడు టూర్కి 1000 రూపాయలు అడిగినారు, స్కూల్లో టూర్ గోవాకి పోవాలి, కేరళకి వెళ్ళాలి. 1000 రూపాయలు అంటే 700 ఇస్తే తీసుకుంటాడు న్యాయవారు. ఫిక్స్డ్ గా మీ నాన్నతో పట్టుబట్టి అలిగి అయినా మూలలో కూర్చొని అయినా, నన్ను ఈరోజు నాకు ఎట్లా తిరిగి 300 ఇనే ఇవ్వాలి. 1000 రూపాయలు ఇకపోతే అందరూ నన్ను చులకంగా చూస్తారు. 700 300 ఏది బేరవాడేదాడా, నాకు 1000 రూపాయలు ఇస్తే, లేకపోతే నేను టూర్కే పోను, ఈ స్కూల్కి పోను. ఇక్కడ కూడా అంతే, ఫిక్స్డ్ గా ఇస్తేనే, ఫిక్స్డ్ ఎనర్జీ ఇస్తేనే అది తీసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికి జంప్ అయినది? ఇక్కడికి వెళ్ళిన ఎనర్జీ ఎంతసేపు ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. మళ్ళా తన పొజిషన్ కి ఇలా వెళ్తుంది, ఇలా వచ్చేస్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఏంటి? ఎనర్జీ లాస్ చేసుకుని మళ్ళీ తన ప్లేస్ లకి, ఏ స్టేట్ లకి? గ్రౌండ్ స్టేట్ లకి మళ్ళీ వచ్చేసినప్పుడు ఎంత ఎలక్ట్రాన్ మనం ఎంత ఎనర్జీ ఇచ్చినామో ఆ ఎనర్జీ మనకి బయటకి వచ్చేస్తుందండి. ఏ రూపంలో వస్తుందంటే వేవ్స్ రూపంలో వస్తుంది. ఏ రూపంలో? ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది బయటికి? మనం ఎంత ఎనర్జీ ఇచ్చింటామో అంత ఎనర్జీ లాస్ అయిపోయి ఆ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో బయటకు వస్తుంది. ఏ ఎనర్జీ ఫామ్ లో వస్తుంది? ఇదే అండి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఏంటిది? ఇంకోసారి చూసుకున్న పాయింట్, when an electron jumps from a lower energy state to higher energy state ఏమంటారు? అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ ఇట్ అబ్జర్వ్ ఎనర్జీ. ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఇస్తేనే అక్కడికి వెళ్తుంది. ఎంత ఇచ్చినాము? ఆర్ ఎమిట్స్ ఎనర్జీ. ఎనర్జీ ఎమిట్ అవుతుందంటే, ఎమిట్ అంటే బయటకు వచ్చేయడం. ఎనర్జీ బయటకు ఎలా వస్తుందంటే ఎమిట్స్ ఎనర్జీ వెన్ సచ్ ఏ జంప్. జంప్ అంటే such a jump occurs from a higher energy state to ఎప్పుడైతే హైయర్ ఎక్సైటెడ్ స్టేట్ కి, ఎక్సైటెడ్ స్టేట్స్ ఇంకో పేరు ఇక్కడ నుంచి మళ్ళీ ఎనికి ఎంతసేపు వచ్చేస్తుంది? సెకండ్స్ లో మళ్ళీ తన ప్లేస్ లో గ్రౌండ్ స్టేట్ లోకి వచ్చి పడిపోతుంది.
అప్పుడు ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుందండి. ఆ ఎనర్జీ ఏంటి? ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది ఇది. ఇక్కడ చూడండి, ఏంటిది? ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి మనకి రిలీజ్ అవుతుంది? ఏ దాని నుంచి? ఆటం. ఆటం నుంచి మనకి ఏ ఎనర్జీ బయటకు వస్తుంది? ఇక్కడ రేడియో రేస్. ఇదంతా కూడా స్పెక్ట్రమ్ అండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీకి సంబంధించిన స్పెక్ట్రమ్. రేడియో రేస్ యూజెస్ తెలుసా? మనం టీవీ చూసాంగా, తర్వాత రేడియో చూస్తాం. ఈ సిగ్నల్స్ అన్ని కూడా ఈ రేసే. ఏ రేస్ అవి? దాని యొక్క వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఫస్ట్ దాని గురించి వేవ్ లెంత్ అంటే ఏంటో చూద్దామండి. ఇది క్రెస్ట్. ఏమంటారు దీన్ని? ఇది క్రెస్ట్. ఈ క్రెస్ట్ కి మధ్య ఉన్న డిస్టెన్సే వేవ్ లెంత్. ఇక్కడ చూడండి, వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ ఉంది. మరి వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, ఎంత ఉంటుంది తెలుసా? రేడియో వేవ్ ఒకటి 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. దీనికన్నా ముందు మీకు మామూలుగా మనము ఇటు నుంచి ఇందుకు ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు? ఇటు నుంచి పెనగొండ 20. ఓకే, మన దూరాలు కిలోమీటర్స్. ఇక్కడ నుంచి బయటికి కొన్ని మీటర్స్ కదా, 10 మీటర్స్ అనుకోండి. ఇలా దూరాలు మనం ఏ దాంట్లో కొలుస్తాం, మెజర్ చేస్తాం? మీటర్స్ ఇంకా కిలోమీటర్స్. కానీ వాటికన్నా చిన్నగా ఉన్నాయని మీకు తెలుసా? ఒక మీటర్ అంటే తెలుసా ఎంత ఉంటుందో? 100 ఇంకా స్కేల్ 3 లాంగ్ స్కేల్స్ 3 కలిపితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఇటుకు ఒక మీటర్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మీటర్, అంతే ఉంటుందా? అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందండి మీటర్ అంటే. ఓకేనా? ఈ మీటర్ ని 10 lakhs పార్ట్స్ చేస్తే ఒక మీటర్ పొడవు ఉండే ఏదైనా తాడు అనుకోండి, ఏంటిది? దాన్ని 10 lakhs పార్ట్స్ గా డివైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మైక్రోమీటర్. జస్ట్ ఆ పదాలకి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ చేయాలి? 10 lakhs పార్ట్స్ చేస్తే దాన్ని మైక్రోమీటర్ అంటారు. సేమ్ ఇదే మీటర్ నే 100 కోట్లు పార్ట్స్ చేస్తే దాంట్లో ఒక పార్ట్ వచ్చేసి నానోమీటర్. ఇది చూడండి ఎంత చిన్నగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇదే ఒక మీటర్ ని 1,00,000 కోట్లు పార్ట్లుగా చేస్తే, 1 lakh crores పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఆ 1 పార్ట్ పికోమీటర్. ఇంకోసారి చెప్తా, ఇది ఒక 1 మీటర్ పొడవు ఉండే ఒక లైన్ అనుకోండి, లేకపోతే 1 మీటర్ పొడవు ఉండే. దీన్ని 10 lakhs పార్ట్స్ గా డివైడ్ చేస్తే దాన్ని మైక్రోమీటర్ అంటారు. 10 lakhs పార్ట్స్ చేస్తే దాంట్లో ఒక పార్ట్ ని మైక్రోమీటర్. అదే 100 crores 100 కోట్లు పార్ట్స్ చేస్తే దాంట్లో ఒక పార్ట్ ని ఏమంటారు? నానోమీటర్. మళ్ళీ దాన్నే ఒక మీటర్ నే 1 lakh crores పార్ట్స్ చేస్తే దాంట్లో ఒక పార్ట్ ఏమంటారు? పికోమీటర్. ఒకసారి గుర్తు పెట్టుకోండి. దీంట్లో రేడియో రేస్ లో కూడా మాన్స్టర్ వేవ్స్ ఉంటాయండి. మాన్స్టర్ అంటే పెద్ద రేస్. దాని యొక్క పొడవు ఎంత ఉంటుందో తెలుసా? 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది. 1,00,000 కిలోమీటర్లు అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత పొడవు ఉంటాయి రేడియో వేవ్స్. దాని యొక్క వేవ్ లెంత్ ఎక్కువ. ఏదానివి? మామూలుగా దీని రేడియో వేవ్స్ 100 కిలోమీటర్స్. ఏది? కొన్ని మాస్టర్ కొన్ని పెద్ద ఉంటాయండి, 1,00,000 కిలోమీటర్లు ఉంటుంది రేడియో వేవ్. అందుకే ఎక్కడ పోయిన సిగ్నల్ తగులుతుంది మనకి రేడియో. ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక రేడియో స్టేషన్ కరెక్ట్ గా ఫ్రీక్వెన్సీ సెట్ అయిందంటే ఆటోమేటిక్ గా ఆ స్టేషన్ లో న్యూస్ వస్తాయా, లేకపోతే సాంగ్స్ వస్తాయా, లేకపోతే పాత పాటలు వస్తాయా? ఏవైతే వస్తాయో అదే మనకు వస్తుందండి ట్యూన్. పాటలు కావచ్చు, పాత పాటలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంత పొడవు వేవ్ లెంత్ ఎక్కువ. అందుకే ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఇచ్చాము. గుర్తు పెట్టుకోండి, వేవ్ లెంత్ ఏదానికి ఎక్కువ?
కానీ ఎనర్జీ తక్కువ. అందుకే ఆ రేస్ మన మీద పోతున్నా కూడా మనకేమి కాదు. మన చుట్టూ మనకు తెలియని ఒక ప్రపంచం ఉందండి. మన చుట్టూ పోతున్నాయి, మన మీద నుంచి పోతున్నాయి, మన పక్క నుంచి పోతున్నాయి, మనకు తెలియని ఒక ప్రపంచం ఉంది, ఒక సృష్టి ఉంది. కానీ అది మనము ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ మైక్రో రేస్. ఏ రేసు? ఇప్పుడు నేను మొబైల్లో మాట్లాడతా, ఒక చోట నాకు సిగ్నల్ రాదండి. ఏదైనా ఒక విలేజ్కి పోతే ఏం రాదు? సిగ్నల్ రావాలంటే మైక్రో రేస్. ఇప్పుడు మనము మన దాంట్లో నెట్ బ్యాలెన్స్ లేదనుకోండి, కానీ నెట్ వాడుకోవాలి. ఏం చేయాలి? వైఫై ఓకే, వైఫై కానీ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ ఏదైనా కానీ మనకు మైక్రో రేస్ నుంచే మనము ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఏదా నుంచి? ఇంకో చోట నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అలాంటి ఎందుకు బస్ అని చెప్పేసి నేను జీపీఎస్ ఆన్ చేసుకున్నాను మొబైల్లో. ఆ జీపీఎస్ ఆన్ చేసుకున్నప్పుడు ఎలా వెళ్ళాలో ట్రాక్ చూపిస్తుందండి. ఆ ట్రాక్ చూపించాలంటే ఏ రేస్ ఉండాలి? మైక్రో తర్వాత ఐఆర్ రేస్. ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్. ఇది మన మనుషుల్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. మనలో జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనలో కానీ కొన్ని పురుగులు ఉంటాయి, కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, కొన్ని పాములు, వీటిలో కూడా ఐఆర్ రేస్ అనేది కొన్ని పాములు కానీ అవి ఎలా చూడగలుగుతాయంటే ఇన్ఫ్రారెడ్ విజన్ ద్వారా చూడగలుగుతాయి. ఇన్ఫ్రారెడ్ విజన్ ద్వారా ఐఆర్ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ మనం నైట్ పెట్టినప్పుడు ఆ కొన్ని జంతువులు కానీ, కొన్ని కీటకాలు కానీ, కొన్ని పాములు కానీ ఆ ఐఆర్ విజన్ ఎప్పుడైతే ఐఆర్ రేస్ ని ప్రొడ్యూస్ చేస్తే దాని నుంచి ఒక చిన్న పిక్చర్ క్రియేట్ చేస్తుందండి ఐఆర్ కెమెరా. చూడండి, ఈ ఆటం నుంచి వచ్చే ఒక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ నుంచి ఎన్ని మనము ఈ ఆటం లేకపోతే మన సృష్టి లేదు, మనం లేదు. ఇక్కడ వరకు ఇది ఒక లైన్ మాదిరి ఉంది. ఇది మనం ఉన్న ప్లేస్. ఈ చిన్న ప్లేసే మనము చూస్తున్న ఈ ప్రపంచం. ఇవి మాత్రమే మనకు కనిపిస్తాయి, మిగతా ఇవేవి మనకు కనపడవండి. అందమైన ప్రపంచాన్ని జస్ట్ ఈ చిన్న లైన్ లాగా ఉంది కదా, ఇదే మనం ఉన్న. ఏది చూసినా కూడా విబ్జిఆర్ 7 కలర్స్ ఇక్కడే ఉంటాయి. కానీ మనకు తెలియకుండా ఇంకా ఇంత ఉందండి. జస్ట్ మనం ఒక లైన్ లో మాత్రమే ఉన్నాం. ఇక్కడ వరకు వేవ్ లెంత్ ఎక్కువ, ఎనర్జీ తక్కువ. ఈ పడినా కూడా మనకేం కాదండి. ఇక్కడ నుంచి కొంచెం డేంజరస్ గా ఉంటారు. ఏ రేస్ ఇవి? యూవీ రేస్. యూవీ రేస్ లో కూడా 3 టైప్స్: యూవీఏ, యూవీబీ, యూవీసీ. ఇక్కడ సన్ నుంచి మనకి యూవీ రేస్ పడతాయండి. ఏం పడతాయి? యూవీ రేస్ లో యూవీఏ మనకు చేరుకుంటుంది. యాక్చువల్ గా మన స్కిన్ మీద పడితే స్కిన్ అబ్జర్వ్ అయిపోతుంది, స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏ రేస్ ని? యూవీబీ కానీ యూవీసీ కానీ మన మీద పడితే మొత్తం మనకి చాలా, అసలు మనం బతకలేమండి. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకసారి పడిందంటే బ్లాక్ గా అయిపోతాం, అంత పవర్ ఉంటుంది. కానీ బై లక్ అవి ఎక్కడ పడతాయంటే పైన ఓజోన్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఓజోన్ లేయర్ దగ్గర ఆగిపోతాయి. యూవీబీ కానీ యూవీసీ కానీ ఎత్త అట్మాస్ఫియర్ లో పైన ఉండిపోతాయి. యూవీ రేస్ నుంచి తర్వాత కొన్ని బ్యాక్టీరియాని చంపొచ్చు. స్టెరిలైజ్ చేసి బ్యాక్టీరియాని చంపడానికి యూవీ రేస్ యూజ్ చేస్తారు. అల్ట్రా వైలెట్ రేస్. తర్వాత ఎక్స్ రేస్. ఏంటి? కొన్ని ఇండస్ట్రీస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఎయిర్పోర్ట్ కి ఒక సెలబ్రిటీ అనుకోండి, ఒక హీరోయిన్ లేకపోతే ఒక హీరో ఎక్కువగా ఎయిర్పోర్ట్ నుంచి ఇలా వస్తుంటారు. వస్తేనే అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, ఆ సెక్యూరిటీ వెంటనే చెక్ చేస్తారండి. ఏ దాని ద్వారా చెక్ చేస్తారు? ఎక్స్రే. అంటే అది ఒక నానోమీటర్స్ ఉంటుంది. అంటే మనకి ఒక బ్యాగ్ ఉంటే, ఇది బ్యాగ్, ఈ బ్యాగ్ కి చిన్న హోల్ ఉంటుందండి. బాగా అబ్జర్వ్ చేస్తే మైక్రోస్కోప్, ఆ దాంట్లో నుంచి చొచ్చుకుపోయి దాని లోపల ఏముంది అని కనుక్కోవడానికి ఏమి యూజ్ చేస్తారు? ఎక్స్రేస్. తర్వాత మన బాడీని లోపల ఎముకలు కూడా ఫోటో తీస్తాయి. ఏవి? అస్థి పంజరం, స్కెలిటన్. ఎక్స్రేస్. ఎక్స్రే అని తీర్చుకున్నారా? నెక్స్ట్ గామా రేస్. ఒక మెరుపు ఇలా ఉరుములు మెరుపులు వస్తుంటాయిగా,
ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక మెరుపు కింద పడుతుంది, లేకపోతే ఒక సోలార్ ఒక దాంట్లో నుంచి ఒక తోక చుక్క ఎలా ఎప్పుడైనా కింద పడడం కానీ పడుతున్నట్టుగా చూసారా? సేమ్ అంత వేగంగా ఆటం నుంచి బయటకు వస్తుంది అనమాట. ఏది? గామా రేస్. ఏంటి? గామా రేస్. ఇప్పుడు ఈ గామా రేస్ ఏంటి? గామా. పక్కన క్లాస్ ఫస్ట్ క్లాస్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎందులో నుంచి వస్తుంది? మనం చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, ఎందుకు చదవాలి నాయన ఆటం ఎందుకు చదవాలి, ఆటం స్ట్రక్చర్ ఎందుకు చదవాలి? చాలా మందికి వచ్చే ప్రశ్న. ఆ వచ్చే ఒక ఎనర్జీ నుంచి ఈ ప్రపంచం మొత్తం మనం ఇప్పుడు వాడుతున్న ఏ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏ వస్తువు అయినా ఏ ఐటమ్ అయినా కూడా ఈ ఎనర్జీ ద్వారా, వితౌట్ దిస్ ఆటమ్ యు కెనాట్ యూజ్ ఎనీ ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్. మనం వాడుతున్న ఈ టెక్నాలజీ 4G 5G ఇవన్నీ వచ్చినా కూడా దీని ద్వారానే ఇవన్నీ మనం కనిపెట్టాలి. అందుకే 18th సెంచరీ 18వ కన్నా ముందు ఆటం అంటే తెలియదు, 18 తర్వాత ఆటం అంటే తెలుసుకున్నారు. దానికి ఇంత ప్రియారిటీ ఇస్తున్నారు ప్రతి క్లాస్ లో కూడా. ఎక్కడైనా వేరే ప్లానెట్ లో వేరే గ్రహంలో అక్కడ వాటర్ ఉందా, లేకపోతే కెమికల్స్ ఏమున్నాయి, లేకపోతే అక్కడ ఉన్న రాయలు ఎలాంటి నేచర్ కలిగి ఉన్నాయి, ఇక్కడ నుంచి కొన్ని కోట్ల కిలోమీటర్ దూరంలో ఉంటాయి. అంత దూరానికి కూడా వెళ్ళగలుగుతుంది. ఏదైనా ఒక న్యూక్లియర్ బాంబ్ పేలింది అనుకోండి, ఆ బాంబ్ పేలినప్పుడు ఆ న్యూక్లియర్ బాంబ్ నుంచి బయటకు వస్తాయి గామా రేస్. న్యూక్లియర్ బాంబ్ పేలినప్పుడు దాని నుంచి గామా రేస్ బయటకు వస్తాయి. ఎంత డేంజరో అంత యూస్ఫుల్ కూడా. ఏవి? బ్రెయిన్ సర్జరీ చేయాలంటే గామా రేస్ ఉండాలి. ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది, ఆ హోల్ నుంచి ఇట్లా బయటకు తీస్తారు అనమాట. హోల్లో పనుకోబెడతారు మనిషిని, ఆ హోల్ నుంచి బయటకు వస్తుంది. తర్వాత క్యాన్సర్ కణాలను చంపుతాయి. ఏవి? మనకి ఎక్కడ క్యాన్సర్ అంటే చాలా కాస్ట్ అండి. క్యాన్సర్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అలాంటి వాళ్ళు మాత్రం నయం చేస్తారు. మనలాంటి వస్తే రక్తం చనిపోవచ్చు. మనలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ క్యాన్సర్ వచ్చి చనిపోవాలి. డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి. లంగ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ఏ క్యాన్సర్ వచ్చినా అంత ఖరీదైందండి. కానీ ఏది? గామా రేస్. నెక్స్ట్ The energies of an electron in an atom can have only certain values. The energy is చిన్నగా చెప్పమని చిన్నగా. Okay, the energy of an electron. నువ్వు కూర్చోరా, వేణు పోరా, నువ్వు చెప్పు. The energies of an electron in an atom. చూసుకోండి, the energies of an electron. ఇక్కడ ఈ ఎనర్జీ యొక్క ఎంత ఎనర్జీ? ఒక ఆటం. ఏ ఆటం అనుకున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ the energies of an electron in an atom can have only certain values. Certain అని అండర్లైన్ చేసుకోండి. certain values E1 E2 E3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనికి యొక్క ఎనర్జీ ఎంత? దీని యొక్క E1 అనుకుందాం, దీనిది ఇది E1 E2 E3. ఆ ఎనర్జీస్ కూడా ఎలా ఉంటాయంటే దట్ ఈస్ ద ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్. క్వాంటైజ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, ఒక కోడి అర్థం హాఫ్ ఎగ్ పెడుతుందా, కూడా అంతే. క్వాంటైజ్ అంటే ఒక ఫిక్స్డ్ నంబర్. ఓకే, నెక్స్ట్ చదువు. The states corresponding to these energies are called stationary states and the possible values of the energy are called energy levels. Okay, the states corresponding to these energies, ఇక్కడ ఒక్కోదానికి ఒక్కో ఎనర్జీ ఇస్తున్నాం. The states corresponding to these energy are called stationary states. స్టేషనరీ స్టేట్స్ అని ఎందుకు అంటున్నామంటే అవి స్టేబుల్ గా, స్టేషన్ అంటే స్టేబుల్ గా ఒక చోట ఉండడం, అవి
తనంతట తానుగా నేదర్ లాస్ ఎనర్జీ స్టేషనరీగా ఉంటాయి కాబట్టి దీన్ని స్టేషనరీ ఆర్ స్టేషనరీ అండ్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ద ఎనర్జీ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. ఇక్కడ చూడండి దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది, దీనికి ఇంకొక ఎనర్జీ. ఇప్పుడు ఇది ఏదనుకున్న ఆటము హైడ్రోజన్ కాకుండా ఇంకొకటి తీసుకుందాం వేరేది. వేరే చెప్పండి మీరే ఏదన్నోటి. కాల్షియం. కాల్షియం అనుకోండి, ఇది కాల్షియం ఆటం. మిడిల్ లో ఏముంటుంది? న్యూక్లియస్. దాని చుట్టూ ఏముంటాయి? ఆర్బిట్స్ ఉంటాయి. ఆర్బిట్స్ ఇంకో పేరు షెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఫస్ట్ ఆర్బిట్, దీనికి ఎంత ఉంది ఎనర్జీ? కానీ దీనికి 3 ఉండదండి, ఎంతైనా ఉండొచ్చు, 2 ఉండొచ్చు. అంటే ఇక్కడ 3 ఉంది స్టార్టింగ్ ఫస్ట్ ఆర్బిట్ కి, కానీ అక్కడ 3 ఉండకపోవచ్చు. ఇది వేరే ఎలిమెంట్, ఇది వేరే ఎలిమెంట్. అర్థమవుతుందా? ఇక్కడ అండ్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్. ఇక్కడ ఎనర్జీ లెవెల్, ఇక్కడ వేరే ఎనర్జీ ఉంటుంది, ఇలా డిఫరెంట్ దానికే ఎనర్జీ లెవెల్స్ అంటారు. వీటి ఏమంటారు? ఎనర్జీ లెవెల్స్. నెక్స్ట్ The lowest energy state of the electrons is the ground state. ఓకే, ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇస్ నోన్ యాజ్ గ్రౌండ్ స్టేట్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఓకే నార్మల్ గా ఉంటుంది ఒక చోట, ఒక ప్లేస్ లో. అక్కడ ద లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇస్ నోన్ యాజ్ గ్రౌండ్ స్టేట్. ఇంకోసారి చెప్పాలా? నెక్స్ట్ చదువు. What happens when electrons gains energy? వాట్ హ్యాపెన్స్? నెక్స్ట్ చదువు. The electrons moves to higher energy levels, the steady state. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ? ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఏమైతుంది? ఎక్సైటెడ్ స్టేట్. నెక్స్ట్ ఓకే, డస్ ద ఎలక్ట్రాన్ రిటైన్ ద ఎనర్జీ ఫర్ ఎవర్? రిటైన్ అంటే అలాగే పెట్టుకొని ఉంటుంది ఆ ఎనర్జీని, పైకి వెళ్తుంది, అలాగే పైన ఉంటుందా ఆ ఎనర్జీ? ఏమవుతుంది? మళ్ళా ప్లేస్ లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ చదువు. ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ అలాగే ఉండదు. ద ఎలక్ట్రాన్ లాసెస్ ద ఎనర్జీ. ఆ ఎనర్జీని ఏం చేసుకుంటుంది? లాస్ అయిపోతుంది అండ్ కమ్స్ బ్యాక్ టు ground state. నెక్స్ట్. The energy emitted by the electron is seen in the form of electromagnetic energy, కొంచెం చదువు. and when the wavelength is in the visible region, it is the visible as an emission line. ఓకే, ద ఎనర్జీ ఎమిటెడ్ అంటే ఇక్కడ బయటకు వచ్చేయడం. ద ఎనర్జీ బయటకు వచ్చేస్తుంట. ద ఎనర్జీ ఎమిటెడ్ బై ఏదాని నుంచి ఎమిటెడ్ అవుతుంది ఎనర్జీ? ఎలక్ట్రాన్. ఏదాని నుంచి? ఇక్కడ ఫస్ట్ దాని ఎనర్జీ ఎంత? గ్రౌండ్ స్టేట్ లో ఎనర్జీ ఇచ్చాము, ఎంత అయింది? వెళ్ళింది ఎక్సైటెడ్ స్టేట్. ఎక్సైటెడ్ స్టేట్ వెళ్ళిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ద ఎనర్జీ ఎమిటెడ్ బై ఎలక్ట్రాన్. ఇప్పుడు ఎనర్జీ ఎమిట్ ఎక్కడి నుంచి అవుతుంది? ఎలక్ట్రాన్ నుంచే. ఎలక్ట్రాన్ మళ్ళీ ఆ ప్లేస్ లోకి వస్తే ఆ ఎనర్జీ బయటకు వస్తుంది. ఏ రూపంలో? ఇన్ ద ఫార్మ్ ఆఫ్. అండ్ వెన్ ద wavelength is in the visible region. విజిబుల్ రీజన్ అంటే చూడండి, అక్కడ వేవ్లెంత్ అంటే చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది క్రెస్ట్ అంటారు. ఈ క్రెస్ట్ కి ఈ క్రెస్ట్ కూడా దూరాన్నే వేవ్లెంత్ అంటారు. అలాంటిది రేడియో వేవ్లెంత్ ఎంత ఉంటుంది? 100 కిలోమీటర్స్. కొన్ని పెద్దవి అయితే కనుక మాస్టర్ వేవ్స్ అయితే కనుక 1,00,000 కిలోమీటర్ ఉంటుంది దాని పొడవు. అందుకే మన శరీరం మీద పోయినా, మన పక్క నుంచి పోయినా కూడా ఏం కాదు మనకి. కానీ ఇక్కడ ఇవి తగిలితే డేంజర్. కానీ
ఈ గామా రేస్ ఎలా న్యూక్లియర్ పేలుల్లో న్యూక్లియర్ ఏదైనా బాంబు పేలినప్పుడు ఆ న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు నుంచి వస్తుంది ఏంటి తర్వాత ఒక మెరుపు మెరిసినప్పుడు ఉరుము పడుతుంది, ఉరుములు మెరుపులు వస్తాయి కదా, లైట్ జస్ట్ ఒక లైన్ మాదిరి కనిపిస్తుంది ఆకాశం రెడ్ కలర్, అప్పుడు కూడా గామా రేస్ రిలీజ్ అవుతాయి. వేవ్లెంత్ ఇన్ ద విజిబుల్ రీజన్ ఇట్ ఈస్ విజిబుల్ యాజ్ ఎమిషన్ లైన్. ఒకవేళ ఇది ఏంటి విజిబుల్ రీజన్, మనము మన కంటితో చూడగలిగే ప్రపంచం ఇదంతా. ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ ఎంత, 3 electrons. ఇది ఓకే అండి. ఇప్పుడు 3 కి నేను ఒక 4 ఇచ్చాను అనుకోండి, 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్, అప్పుడు ఎక్కడికి వెళ్తా, ఈ ఆర్బిట్కి వెళ్తా. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ ఎనర్జీ ఏం ఎనర్జీ, తర్వాత ఇప్పుడు నేను 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కి 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాను, తీసుకుంటుందా లేదా, తీసుకుంటుందా లేదా, నాకు ఎందుకు ఫిక్స్డ్ అమౌంట్ అంటే తీసుకుంటుంది, ఫిక్స్డ్ గా. ఇక్కడ చూడండి 2 ఇస్తే తీసుకుంటుందా, 3 ఇస్తే ఎందుకు తీసుకోదు, వెళ్ళదు. ఇక్కడ వెళ్తే డైరెక్ట్ నెక్స్ట్ ఆర్బిట్ కే వెళ్ళాలి, వెళ్తే నేను కేరళకే వెళ్ళాలి, వెళ్తే నేను గోవాకే వెళ్ళాలి, లేకపోతే నాకు 1000 రూపాయలు వేయాలి. ఇక్కడ కూడా అంతే, 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కి 3 ఇస్తే తీసుకుంటుందా, మళ్ళీ 4 ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుందండి, ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళిన వెంటనే సెకండ్స్ ఇలా కిందకి పడిపోతుంది నాన్ స్టేట్ లైన్. అప్పుడు మళ్ళీ ఏ ఎనర్జీ వస్తుంది మనకి, ఎలక్ట్రో. నెక్స్ట్ మళ్ళా 6 ఇస్తే తీసుకుంటుందా, 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తీసుకుంటుందా, ఎక్కడికి వెళ్తున్నప్పుడు 9 ఎలక్ట్రాన్ వోల్ట్స్. పోనీ నేను 5 ఇస్తే తీసుకుంటుందా, ఎందుకు, ఎనర్జీనే తీసుకుంటున్నారు. ఓకే అండి. ఇప్పుడు దీన్ని మనం ఒక హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లో మన ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే బోర్, ఇక్కడ చూడండి ఎంత ఇది, 2 ఎలక్ట్రాన్, నెక్స్ట్ 4, తర్వాత 6. ఇవి ఒక లైన్ మాదిరి ఎమిషన్ లైన్. ఎమిషన్ అంటే బయటకు రావడం, ఎలా రావడం, లైన్ లాగా రావడం, ఎమిషన్ లైన్. మనము దాన్ని ఇలా చూస్తే కనుక హైడ్రోజన్ లో ఇలా వస్తాయంట లైన్ గా. ఎవరికి కనిపెట్టింది, ఇంత ప్రాసెస్ ఉందండి, టెక్స్ట్ బుక్ లో ఏంది లేదు, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ లైన్స్ ఇలా వస్తాయండి. ఇప్పుడు ఫస్ట్ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాం, ఎనర్జీ బయటకు వచ్చింది, ఏం ఎనర్జీ, 4 ఇస్తే మళ్ళీ ఏ ఎనర్జీ వచ్చింది, ఇచ్చాము, ఇది 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ, ఇది 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇవన్నీ కూడా ఒక లైన్ మాదిరి బయటకి, ఎమిషన్ లైన్. ఎమిషన్ అంటే బయటకు రావడము, లైన్ అంటే ఒక లైన్ లాగా రావడం. వీళ్ళ లైన్ లాగా అబ్జర్వ్ చేసినప్పుడు కనపడినాయండి ఎవరికి, లైన్ స్పెక్ట్రా. ఈ లైన్ స్పెక్ట్రా ద్వారానే ఒక్కో ఎలిమెంట్ ఒక్కో రకంగా ఈ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ద్వారా మనం అది ఏ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. మన ఫింగర్ ప్రింట్ ఆధారంగా అది ఎవరికి, ఇప్పుడు ఏదైనా ఒక హత్య చేసినప్పుడు కానీ ఏది తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తిస్తారు ఎవరో, ఎందుకంటే యూనిక్ గా ఉంటాయి. ఇప్పుడు నాకున్నది నాలాగా సేమ్ డబల్ యాక్షన్ ఉన్న కౌలు పిల్లలు అయినా కూడా నాకున్న ఫింగర్ ప్రింట్ నాలాగా ఉన్న వ్యక్తికి ఉండదు. ఇక్కడ కూడా అంతే, ఈ లైన్స్ ఆధారంగా ఒక ఎలిమెంట్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ Bohr's model explains all the line spectra observed in the case of hydrogen atom. It is a successful model as far as line spectra of hydrogen atom is concerned. Bohr's model explains all the line spectra. ఇవన్నీ లైన్స్ కదా, స్పెక్ట్రమ్ లో ఉన్న లైన్స్. Bohr's model explains all line spectra observed in the case of
హైడ్రోజన్ ఆటం తీసుకొని ఈ విధంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ఎవరు? ఇట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ మోడల్ యాజ్ ఫర్ యాజ్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటం. ఓన్లీ హైడ్రోజన్ ఆటం మాత్రమే సక్సెస్ అయినాడు, వేరే ఆటమ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. ఎవరు? నెక్స్ట్ But the line spectrum of hydrogen atom will be observed through the high resolution. విషమ బట్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఏంటిది? ఏదాంది? లైన్ స్పెక్ట్రమ్ ఏదాంది? బట్ ద లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం వెన్ అబ్జర్వ్డ్ త్రూ ద హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్. ఇప్పుడు మనమే అనుకోండి, ఇప్పుడు కెమెరా తీసుకునేటప్పుడు రెజల్యూషన్ చూస్తాం, ఎంత ఉంది, ఎంత మెగా పిక్సెల్ ఉంది. హై రెజల్యూషన్ అంటే కెమెరా క్లారిటీ కూడా ఎక్కువ వస్తుంది. మనం యూట్యూబ్ లో అప్లోడ్ చేసేది కూడా 4K 8K కూడా వస్తున్నాయి. ఇంకా మామూలుగా 1080 ఉంటే మనకి హెచ్డి ఉన్నట్టు, కానీ 4K 8K కూడా ఉంటాయి. అంటే రెజల్యూషన్ పెరిగేకొద్దీ దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మామూలుగా మనకి ఒక మ్యారేజెస్ లో కెమెరా వాడతారు, అవి కొన్ని లక్షల్లో ఉంటాయి కాస్ట్. అందుకే మనకు హై రెజల్యూషన్ కెమెరా అంటారు. హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ తో దీన్ని చూసినప్పుడు ఈ లైన్ ఎలా కనిపిస్తుందంటే చిన్న చిన్నగా, దీన్ని ఇప్పుడు ఒక హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ తో చూసినప్పుడు ఎలా కనిపిస్తుందంటే దీన్ని ఇలా చిన్న చిన్న లైన్స్ చూడండి. హై రెజల్యూషన్ ఇలా చిన్న చిన్న లైన్స్ కనిపిస్తున్నాయి సార్. ఏం కనిపిస్తున్నాయి? గ్రూప్స్ ఆఫ్ ఫైనర్ లైన్స్. ఫైనర్ అంటే చాలా చిన్న చిన్న లైన్స్ కనిపించాయండి. నెక్స్ట్ Did Bohr's model account for the splitting of line spectra of a hydrogen atom into finer lines? అది కూడా చదివేసి. Bohr's model failed to account for splitting of line spectra. ఓకే అండి. Did Bohr's model account for the splitting of the line spectra of a hydrogen atom into finer lines? ఆ హైడ్రోజన్ ఆటం లో ఇది ఫైనర్ లైన్స్ గా డివైడ్ అవుతుంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, ఫెయిల్ అయినారు. ఎవరు? Bohr's model failed to account for splitting of line spectra. దాన్ని ఆ స్ప్లిట్టింగ్ ఇక్కడ చిన్న చిన్నగా ఈ లైన్ ని ఏదంతా చూసినప్పుడు చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ ఎలా వచ్చాయనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు?